ఈ వేదభూమిలో పుట్టిన నాకు బాధలు ఎట్లా వచ్చాయి అనే సాంగ్ అయితే శ్రీశైలం అన్న రాసిండు. ఎలక్షన్స్కి ముందే అన్న నన్ను కలిసి సిరి నువ్వు ఈ సాంగ్ చేయాలి, నీకున్న ధైర్యానికి ఈ సాంగ్కు నువ్వు కరెక్ట్ సెట్ అవుతావు అని చెప్పేసి నన్ను అడిగిండు. కానీ తర్వాత నేను నామినేషన్ వేయడం అక్కడ బిజీగా ఉండడం వల్ల ఆ సాంగ్ చేయలేదు. కరెక్ట్ ఈ సాంగ్కి ఎన్ని రోజులైనా సరే నిన్ను పెట్టే తీస్తా అని చెప్పేసి 3 months దాకా వెయిట్ చేసి రీసెంట్గా ఒక 15 days బ్యాక్ షూటింగ్ అయితే జరిగింది. సాంగ్ చాలా బాగుంది. మా సాంగ్ అని చెప్పి మేము బాగుందని చెప్పట్లేదు, మీరందరూ ఒకసారి వినండి. ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే అమ్మాయిని తొక్కాలనే చూస్తారు. ఎగ్జాంపుల్ నేనే. సో నేను ఎలక్షన్లో నిలబడ్డప్పుడు కూడా నువ్వు అమ్మాయివి, నీకెందుకు ఇంట్లో వండి పెట్టుకుంటూ ఉండే నీకు బయట రాజకీయం ఎందుకు, ప్రతి దానిలో తొక్కడమే అనమాట. అమ్మాయి అయితే అసలు తొక్కడం. సో ఇప్పుడు నుంచి తొక్కడం కాదు, ఎంత తొక్కితే అంత పైకి ఎదగాలన్నమాట. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా. సో అబ్బాయి 50% అయితే అమ్మాయి కూడా 50% ఇప్పుడు. సో అమ్మాయిలు దేనిలో తగ్గేది లేదు. ఈ సాంగ్లో మెయిన్ ఏంటంటే అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి దాడులు కానీ, వంటింటికే కాదు పరిమితం అమ్మాయి అనేది, ఎక్కడికైనా వెళ్ళగలదు అని ధైర్యం చెప్పే ఒక సాంగ్ అనమాట. సో ఒకసారి మీరందరూ చూడండి సాంగ్ ఎట్లుందనేది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అన్న. సాంగ్ మంచిగా హిట్ అయ్యేలా మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదభూమిలో పుట్టి ఈ అసమానతలు ఎందుకు వచ్చినాయి ఈ సమాజంలో? ఇంత వేదభూమి అంటే వేదము అనేది మొత్తం సర్వే జన సుఖినో భవంతు అంటే అందరూ సమానంగా ఉండాలని బోధిస్తున్న వేదభూమిలో అసలు ఈ అసమానతలు ఎందుకు వచ్చినాయి? కారణం ఎవరు? ఈ అసమానతలు ఎట్లా పోవాలి? ఏ రకంగా ఈ అసమానతలు తొలగిపోతాయి అనే అంశాలు, ముఖ్యంగా కుటుంబ అసమానతలు, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, ఇలా అనేక రకాల అసమానతలు ఏవైతే ఈ సమాజాల్లో కొట్టుమిట్టాడుతున్నాయో వాటన్నిటి మీద చాలా అధ్యయనం చేసిన నా శిష్యుడు ఒక పుస్తకమే రాశాడు. ఇవాళ ఆయన ఆ పుస్తకంలో చాలా అద్భుతంగా ఈ దేశంలో ఉన్న అసమానతలని, ముఖ్యంగా కులం పునాదిగా ఏర్పడ్డ అసమానతలు, అగ్రకుల ఆధిపత్యము, పెట్టుబడిదారులు, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, పురుష ఆధిపత్యం, ఇట్లా అనేక రకాల అసమానతల మీద ఒక కుల వ్యవస్థలో ప్రజాస్వామ్యమైన పుస్తకం రాశాడు. దాని స్ఫూర్తితోనే వేదభూమిలో ఒక పాట రాశాడు. శ్రీశైలము నా స్టూడెంటు, ఆయన ముఖ్యంగా శిరీష అలియాస్ బరేలక్క ఏదైతే ఫేమస్ సోషల్ మీడియా ఫేమ్ ఉందో, తర్వాత ఒక లీడర్గా ఇవాళ మహిళా లోకానికి ధైర్యంగా ఇవాళ నేను లీడర్గా వస్తున్నా అని చెప్పేసి చెప్తున్న శిరీషాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి మహిళా లోకం అంతా ఇవాళ. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఇవాళ భారతదేశంలో ఒక మోడల్గా నిలిచింది అమ్మాయి. ఇవాళ ఒక మహిళ అసలు బయటికి రావడం అనేది చాలా అరుదు, పోటీ చేయడం అంటే మరీ అరుదు. ఈ రోజుల్లో ఇవాళ శిరీష బయటకు వచ్చి పోటీ చేయడము, నేనైతే మా ఆవిడని కూడా కార్పొరేటర్గా పోటీ చేయించా, ఎంపీగా పోటీ చేయించా, ఎమ్మెల్యే పోటీ చేయించా, నాకంటే ముందే అని. అదే ఇండిపెండెంట్గా ఈ శిరీష అలాగే. ఎందుకంటే ఇప్పుడు మహిళలే ముందు రాకపోతే రాజకీయాలలో పూర్తిగా పురుషాధిక్యత ఉండి, ఇష్టారాజ్యంగా ఉండి, దోపిడీ ఉండి, మంచి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు బయటకు రాకుండా ఇవాళ రాజకీయాలు కలుషితం అయిపోయినాయి. అట్లాంటి కలుషితమైన రాజకీయాలని ఇవాళ తన పాట ద్వారా ఈ కలుషితమైన సమాజాన్ని, కలుషితమైన రాజకీయాలని ఇవాళ తన పాట ద్వారా చైతన్యం చేసి శిరీష లాంటి ఒక అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకుని ఆమెను ఆ పాటలో నటింపజేసి ఇవాళ ఒక మోడల్గా శిరీష ఒక ధైర్యవంతురాలుగా, ఒక మోడల్ స్త్రీగా ఈ సమాజంలో ఒక రాజకీయాలు శాసించే వ్యక్తిగా ఇవాళ శిరీష వచ్చింది. అమ్మాయి ద్వారా ఇవాళ ఈ కార్యక్రమం, ముఖ్యంగా నా ద్వారా నా శిష్యుడు శ్రీశైలం ఈ పాట ఆవిష్కరించడం, దానికి అమ్మాయి రావడం, నా స్టూడెంట్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈ సందర్భంగా ఇలాంటి పాటలు సామాజిక చైతన్యాన్ని రగిలించే పాటలు మరెన్నో రావాలి. ఖచ్చితంగా శిరీష నాయకత్వంలో రేపు రానున్న రోజుల్లో పార్లమెంటు మెట్లో శిరీష ఎక్కాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు.